సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో అన్న ఈరోజు మనం మార్నింగ్ నుంచి అయితే ఇక్కడనే ఉండడం జరిగింది అనమాట. మధ్యాహ్నం అప్డేట్ ఆల్రెడీ ఇచ్చిన. సో నన్ను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, కింద లింక్ అయితే ఇస్తాను. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు మనకు 7:20 అవుతుంది. సో ఇప్పటివరకు మనం ఏం చేసారు ఏంది అనేది ఫుల్ క్లారిటీగా మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మన గణేష్ని ముఖం పైన చూద్దాం. సో ఫేస్ కార్డ్ అయితే ఇప్పుడైతే వర్క్ అయితే ఇప్పుడైతే చేస్తుర్రు. ఈ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు అనమాట. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అయితే దిగారు, వెళ్ళిపోయారు ఇంటికి. సో ఇక్కడ చూసుకోవచ్చు మన శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు. సో హై మూమెంట్ అయితే హై వర్క్ అయితే కొద్దిగా చేసిర్రు, కొద్దిగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే అమ్మవార్లకు పార్వతీమాత, సరస్వతీదేవి, లక్ష్మీదేవి. సో ఇక్కడ ఐ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో సెకండ్ కోట్ వేస్తే ఇంకా కొద్దిగా చాలా క్లియర్గా చూపిస్తుంది. సో పైన చూసినట్లయితే నాగపాములు అయితే ఇంకా కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. వెల్లింగ్ వర్క్ అయితే అయ్యింది. సో మట్టి వర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. సో మన గణేషుడికి అయితే ఇప్పుడు వర్క్ అయితే చేస్తారు. సో రేపు వరకు మేబీ మన గణేషుడికి కన్నులు కూడా కొద్దిగా ఒక షేప్కి అయితే వస్తాడు అనమాట. సెకండ్ కోటింగ్ అవుతుంది. సో అదేవిధంగా మన బుజ్జపైకి వస్తే మన తొండం పైన కూడా ఈరోజు ఏం వర్క్ చేయలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు చేతుల పైన మాకు 14 చేతులు కదా, ఇక్కడ 7 చేతులు, ఇక్కడ 7 చేతులు, రైట్ సైడ్ 7 చేతులు, లెఫ్ట్ సైడ్ 7 చేతులు అనమాట. సో చేతులకైతే ఏళ్ళు ఫిట్ చేస్తారు. సో చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా రైట్ సైడ్ చేతులకు చూద్దాం. సో రైట్ చేతులు కూడా ఇంకా వర్క్ చేస్తారు. చేతులు ఫిక్స్ చేసారు, ఏళ్ళు కూడా ఫిక్స్ చేస్తారు అన్నమాట. ఏళ్ళకి అనేది గడ్డి అయితే మేకింగ్ చేస్తారు. సో రేపటి లోపు మేబీ మన గణేషునికి చేతుల వరకు కూడా మట్టి అయితే వేస్తారు. సో అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు బుజ్జ పైన మధ్యాహ్నం వరకు అయితే బుజ్జ పైన ఎలాంటి వర్క్ అంటే కొద్దిగా పెండింగ్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. బొజ్జ వరకు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మన గణేష్ మట్టి వరకు అయితే మేబీ 70% అయిపోయింది. చేతులకు కొంటూ మేబీ కొద్దిగా ఉంది. ఫస్ట్ కోటింగ్ ఇదంతా. సో సెకండ్ కోటింగ్ మేబీ అదంతా ఆరిన తర్వాత సో మన గణేషునికి అయితే సో సెకండ్ కోటింగ్ అయితే చేస్తారు. ఇంకా ఆరాలి 1 డే 2 డేస్ అట్లా ఆరాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఇక్కడ మనకు రావుకి అయితే కూడా అదే విధంగా ఉన్నారు. సో ఇలాంటి వర్క్ అయితే చేయలేదు, ఎందుకంటే సెకండ్ కోటింగ్ వేసిరు కదా. సో మొత్తం ఆరాలి. 2 డేస్ ఆరిన తర్వాత మన రావుకేతు కానీ అక్కడ మన మట్టి కదా, మట్టితో చేసిన కాబట్టి పగులుతుంది. సో పగిలిన తర్వాత ఫైనల్ కోట్ అనేది కవర్ చేస్తారనమాట. సో ముందుకెళ్ళి ప్రతి ఒక్క డీటెయిల్గా మేము చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. సో మా గణేశుడు ఈసారి ఈ విధంగా దర్శనమిస్తుంది. శ్రీనివాస కళ్యాణం. సో ఇక్కడ షెడ్లను అయితే మన గణేశుడు షెడ్ పక్కన రైట్ సైడ్లో. సో మా పొద్దునైతే గడ్డితోటి ఉండే, ఇప్పుడైతే మట్టితో అయితే మొత్తం కవర్ చేసారు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చూడండి. సో అన్న మన గణేశుని దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది. సో పైన నాగశేషులకు సంబంధించింది ఇక్కడ వర్క్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మన ముసుకరాజు సెకండ్ కోటింగ్ అయిపోయింది. సో ఫైనల్ కోట్ అవుతుంది. మన బాలరాముడు కూడా సెకండ్ కోటింగ్ అయిపోయింది. సో ఫైనల్ రౌండ్ అవుతుంది. సో రావు కేతు అదేవిధంగా కింద స్టేజ్ వర్క్ ఉంది కొద్దిగా. సో మనం ఇక్కడ కొద్దిగా ముంగడి కింద ఎవరైనా విరాళం ఇచ్చుకోవాలనుకుంటే, చంద రాయాలనుకుంటే సో ఇక్కడ రాసుకోవచ్చు. సో ఈ విధంగా మన గణేషులు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వర్క్ అయితే చేస్తారు. ఈ విధంగా మట్టితోటి గడ్డి మిక్సింగ్ చేసి సో పైన మన గణేషునికి అదేవిధంగా ఇక్కడ ఉన్న విగ్రహాలకు వర్క్ అయితే ఈ విధంగా చేస్తారు అన్న. మనం మార్నింగ్ చూసుకున్నట్లయితే మన గడ్డితోటి చేసారు. మధ్యాహ్నానికి వచ్చే వరకు అయితే మట్టి పూర్తిగా కంప్లీట్ చేసారు. ఇప్పుడు సాయంత్రానికి వచ్చే వరకు అయితే సో ఫైనల్గా కిరీటం వర్క్ కానీ ఫేస్ వర్క్ కానీ ఆల్మోస్ట్ సెకండ్ కోటింగ్ కూడా ఈరోజు కంప్లీట్గా చేసారు అనమాట. సో చాలా స్పీడ్గా జరుగుతుంది. చూడవచ్చు ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుందో నాకు డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్లో మన గణేశుని రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం. సో అక్కడ లెఫ్ట్ సైడ్లో మాత్రం
శివపార్వతుల కళ్యాణం అనమాట. సో మా అన్న వాళ్ళు అయితే చాలా టైర్డ్ అయిపోయినట్టారు. వీళ్ళు ఇంకా ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళే, మాకు ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు అయితే ఇంకా కొద్దిసేపట్లో వస్తుండొచ్చు మేబీ. సో అన్న ఒక్కడే వర్క్ చేస్తుండే అక్కడ. సో ఆయన కళాకారు ఉన్నట్టు, మేబీ సీనియర్ ఉన్నట్టు అతన్నే ఫేస్ డీటెయిల్ చెక్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్ చూసుకోవచ్చు. ఈ విధంగా శ్రీనివాస కళ్యాణం, మన గణేశుడు, బాలరాముడు, రాహుకేతువు, శివపార్వతుల. సో ఇది ఈరోజు మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేటు. సో డీటెయిల్గా చూసుకోవచ్చు మన గణేశుడు. సో ఇక్కడ చందా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. మనం చందా రాయాలని కూడా అక్కడ చందా రాయవచ్చు. మన గణేశుడు ఒక క్లారిటీగా మనకు గోవా కట్టెలు కట్టేసినా కానీ మన గణేష్ అయితే రూపం అవుపిస్తుంది. సో ఈరోజు అప్డేట్ ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ అయితే ఈరోజు ఈవినింగ్ నైట్ అప్డేట్ ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జై హింద్, జై భారత్.